మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం హీట్ కొనసాగుతుంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్‌గా బాంబుల వర్షం కురిపిస్తోంది. అదేవిధంగా బెహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్‌లోని ఇరాన్ నేతల నివాసాలు టార్గెట్‌గా ఇరాన్ దాడి చేస్తుంది. సో, హైరైజ్డ్ బిల్డింగ్స్ అదేవిధంగా అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్ళిపోతా ఉన్నారు. మరోవైపు సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్‌లు విరుచుకుపడ్డాయి. అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. తస్ నరోకాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీపై దాడులు జరిగాయి. సో, ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ టార్గెట్ మార్చడంతో భారతీయులపై ఇరాన్ ఇప్పుడు ఇరాన్ టార్గెట్ మార్చడంతోటి భారత్‌పై భారతీయులపై ఎఫెక్ట్ పడిందన్నమాట. భారీగా పడింది. యూఏ దేశాల్లో సుమారు 1,00,00,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు. ఇప్పుడేం జరుగుతుందనే భయంతో ప్రవాస భారతీయులు కంగారు పడుతూ ఉన్నారు. ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబిలో క్షణక్షణం భయంగా బతుకుతూ ఉన్నారు. వేల మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుపోయారు. రీసెంట్‌లీగా మెగాస్టార్ చిరంజీవి కూతురు కూడా ఎవరైతే శ్రీజ ఉందో, శ్రీజ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. దుబాయ్‌లో ఉంటుందావిడ. దుబాయ్‌లో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధకాండ మొత్తం కూడా వీడియోని చిత్రీకరించి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇక్కడ ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ మేము భయంతో బతుకుతూ ఉన్నాం. ఎప్పుడు మా మీద బాంబ్ పడిపోద్దో అని క్షణ భయంతో ఉన్నాం అని జెప్పేసి ఒక మెగాస్టార్ చిరంజీవి గారి కూతురే ఇలా చెప్పిందంటే, సాధారణమైన భారతీయులకి ఏ విధంగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి మీరు కూడా. బిక్కుబిక్కుమంటూ ఈ అరబ్ కంట్రీస్‌లో ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో బతుకుతూ ఉన్నారన్నమాట. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. దీని నుంచి ఎలా బయటపడతారో వాళ్ళు కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చెప్పే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.